హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు రమ్మ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం తయారు చేసుకోబోయేది కౌసు పిట్టల కూర. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా శుభ్రం చేసుకోవాలో, చేసుకున్నాక ఈ కాలు వరకు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నా. ఒక స్టవ్ మీద బాండీ పెట్టుకొని వేడయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా పుదీనా వేసుకుందాం. ఒక 4 పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకొని వేసుకుందాం. ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకొని బాగా కలుపుకుందాం. కొద్దిగా వేగాక ఒక టీ స్పూన్ అంతా అల్లం వేసుకొని కలుపుకుందాం. బాగా పచ్చివాసన పోయేంతసేపు వేపుకుందాం. ఒక అర టీ స్పూన్ అంతా పసుపు వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకొని మనం ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న కౌసు పిట్టల కూర వేసేసుకుందాం. ఇలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఒక 6-7 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇలా 1-2 సార్లు మధ్య మధ్యన మూత తీసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుందాం. మనం చికెన్ కనుక ఎలా ఫ్రై చేసుకుంటామో అలానే ఎర్రగా వచ్చేదానికి దీన్ని అట్లానే మనం వేపుకుందాం. ఇలా కూర అంతా మంచిగా వేగింది కదండి. ఇప్పుడు దాంట్లో మనం ఒక టీ స్పూన్ అంతా పచ్చి ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకుందాం. ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. కౌసు పిట్టల కూర అనేది ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి. కాకపోతే నేను మాత్రం కొద్దిగా పులుసు కోసం వాటర్ పోస్తున్నానండి. ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ టైంలోనే ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు అలా మగ్గనిచ్చాక మళ్ళీ మూత తీసుకొని ఒక టీ స్పూన్ ఉన్నరంతా ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. నిజంగా అంటే ఈ సూపు ఉంటుంది కదా, సూపర్ ఉంటుంది. మన నాటుకోడి పులుసు కనుక ఎలా ఉంటుందో ఇది కూడా సేమ్ అలాగే ఉంటుందండి. మూత తీసుకొని కలుపుకుందాం. మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇలా ఎసరు దగ్గర పడుతుంది అనగానే మనం ఒక అర టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల వరకు మన కూర రెడీ అయిపోతుందండి. ఇలా సూపు మాత్రం సూపర్గా ఉంటుందండి. చపాతీలోకైనా పూరీలోకైనా మన రైస్లోకైనా కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.